శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. ఈ రోజున కర్కాటక రాశి జాతకులు, ఒక ఆడది వల్ల మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఒక ఆడది వల్ల పొందుకోబోతున్నారు, శుభమా అశుభమా తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క స్నేహితురాలు కాని, సన్నిహితురాలు కాని, లేకపోతే బంధువుల్లో ఒక స్త్రీ కాని, వారి వల్ల మీ యొక్క జీవితంలో ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త. వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశం ఉంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వ్యక్తుల జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమస్యకు పరిష్కారమైతే ఈ రోజున ఇప్పుడే లభించబోతుంది. చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారం కోసమే అన్వేషిస్తున్నారు. అది కుటుంబపరమైన సమస్య కావచ్చు, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన సమస్య కూడా కావచ్చు. ఆ సమస్యకు పరిష్కారమైతే ఈ రోజుని మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున మీకు ఇదివరకు శత్రుత్వాన్ని మీతో పెంచుకున్న వ్యక్తులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఆర్థిక పెట్టుబడులు పెట్టినట్లయితే గనక కొంత నష్టాల బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మానసికంగా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్లండి. ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజు మాత్రం మేలు చేయవని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలంటూ కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాల్లో ఈ రోజున ఒక మంచి మార్పు అయితే కలగబోతుంది. అది మంచిగా చెడుగా అనేది మాత్రం తెలుసుకోవాల్సిందే. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. విదేశాలకు వెళ్లడానికి ఈ విధమైన మార్పు కూడా ఈ రోజు కలగబోతుంది. చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేదని నిరాశలో ఉంటే గనక ఈ రోజున జీవితంలో ఊహించని అద్భుతవంతమైన ఫలితాన్ని చూడబోతున్నారు. ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదలకు సంబంధించి లేదా ప్రమోషన్ కి సంబంధించి కానీ మీ యొక్క పై అధికారుల ద్వారా గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. మీ తోటి ఉద్యోగస్తులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారబోతున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను వారి యొక్క సహాయ సహకారంతో మీరు పూర్తి చేస్తారు. దీని ద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. మీ యొక్క స్నేహితులకు సహాయం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ రోజున అనవసరపు గొడవల్లో తలదూర్చి పోలీసులతో వాగ్వివాదం జరిగే అవకాశాలు తెచ్చుకోవద్దు. మీరు ఈ మధ్య కాలంలో మీకు అటువంటి సూచనలు ఉన్నా ఈ రోజు ఈ అంశాల్లో జాగ్రత్త. చక్కటి పరిష్కారాలు, చక్కటి అభివృద్ధి, మంచి మంచి అవకాశాలు పొందుకోవడానికి నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ప్రతికూలతలు అనేవి ఎప్పుడూ మన జీవితంలోకి వస్తుంటాయి. భగవంతుని యొక్క నిర్ణయంతో మీకైతే గనక అవన్నీ కూడా ఈ రోజు అనుకూలంగా మారతాయి. కుటుంబ సభ్యులతో చర్చించి ప్రతి విషయంలో మంచి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు మేలు చేయవని చెప్పుకోవాలి. శివారాధనతో పాటుగా నిత్యము హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అంతా మంచి జరుగుతుంది.